ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్ళాల్ని కొట్టి చిత్రహింసలు చేసే మొగుల్ని చూసుంటారు. బట్ ఫర్ అ చేంజ్ అల్లుల్ని కొట్టి చిత్రహింసలు చేసే అత్తొస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు స్మార్ట్ ఇమాన్యుల్ along with his team. So let's welcome them. మీరేం టిఫిన్ తింటారు? ఇడ్లీ తింటారా, దోశ తింటారా, వడ తింటారా? అసలేం తినాల్సింది అడగవు కానీ మిగతా అన్ని అడుగుతావు. ఏంటి నైట్ పొనుకునేటప్పుడు పక్కలో లేవు, ఏడకెళ్ళావు? వాటర్ తాగుదామని వంటగదిలోకి వెళ్ళానండి. ఎవరికి వాట్సాప్ లో మాట్లాడవు? నన్ను అనుమానిస్తున్నారా? ఫోన్ చేయమంటావు మీ అమ్మకి? అయ్యో ఏమంటే వద్దండి. ఫోన్ చేయమంటా? వెళ్ళి కాఫీ పెట్టుకుని రా, లోనికి వెళ్ళి రాపో. దానికి వెళ్ళి పూలు పెట్టి రెడీగా ఉండు, నేను వస్తున్నా. ఏం లేదు సార్, వాళ్ళ అమ్మకి చెప్పనా అంటే వాళ్ళ అమ్మ పేరు చెప్పాలి భయపడుతుంది. మేము లవ్ మ్యారేజ్ చేశాం కదా, అప్పుడప్పుడు అట్ట జలకలు ఇస్తాం మాట. ఒక వారం రోజులు సెలవు పెట్టి ఊటీ వెళ్దామే, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమండి, ఇంట్లో ఉన్న కుక్కని అమెరికా తీసుకెళ్తే కుక్క సింహం అయిద్దా? కాదు. మరి టికెట్లు బొక్క ఎందుకండి? ఏం మాట్లాడుతున్నావే? పేలని పనిచేసి నన్ను అవమానిస్తావు నువ్వు? ఒక్క నెల రోజులు టైం. మామిడి పండ్ల సీజన్ కాదు కాబట్టి ఆలోచిస్తున్నా, లేకపోతే మామిడి తోట నీ నోట్లో కుక్కొని తెలుసా? సైడ్ కాలువ దాటలేనాడు సముద్రం అంతా ఇస్తా అన్నట మీలాంటోడే. కృష్ణబాబు గారు ఏంటి అంత డల్ గా ఉన్నారు? ఆయన ఎవరి మీద మనసు పారేసుకున్నారు? రష్మి మీద కాదు, నా మీద. నేను ముందే అనుకున్నానే, నాకు మెసేజ్ చేస్తున్నాడు ఆయన నువ్వు అనుకోని. నేను అప్పుడే అర్థం చేసుకో. మరిది గారు, నా చెల్లి నా ముందే కొడతాను, చంపుతాను. ఏంటి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మీ అమ్మకు ఫోన్ చేయమంటావా? చెప్పు, మీ అమ్మ ఫోన్ చేయమంటావా? ఇదే ఛాన్స్ మీద పడకు, చెప్పుతో కొడతా. ఓహో, అలా వచ్చావు నువ్వు? నా చెల్లి మీద చెయ్యేస్తే కొడతా. నేను ఇలాగా అదే మీ అమ్మకు ఫోన్ చేస్తాకండి. మీ అమ్మకు ఫోన్ చేస్తాను. అలా జాగ్రత్తగా రా, దారికి రా. ఓకే ఏమండి? సార్ నమస్తే సార్, నాకు ఇద్దరు కూతుర్లండి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అరే ఒక ఫోన్ చేయరు, ఒక మెసేజ్ చేయరు. వాళ్ళ మీద బెంగ పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చాను. అసలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వర్ష ఎవరు? ఎన్ని రోజులు అవుతుంది? బాధపడకమ్మా, సడన్ గా ఎందుకు వచ్చావు చెప్పు. నీతో 2 రోజులు ఉండి హ్యాపీగా మా అల్లుడితో కలిపి ఎలా అనిపించింది? అమ్మా, అల్లుడికి అసలు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఇంట్లో ఉండకూడదమ్మా. దానివా అల్లుడికి ఒంట్లో పోతే నేను సేవ చేయనా? నువ్వు లోపల పో, నేను చూసుకుంటా, ఈ ఇంట్లోనే ఉంటా. ఏవై శ్రీవిద్య, ఏమండి? టీ తీసుకొని రా. ఇదిగోండి. ఏంటి టీ ఎలా ఉంది? గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోతే టీ ఎలా పెట్టావే? పొద్దున ఎండలో పెట్టండి. ఉదయం ఎండలో పెట్టింటి నాకు ఇస్తావే నువ్వు? నేను ఏమే పనులు చెప్పేదే తక్కువ, మళ్ళీ నీకు పని మనిషి కావాలి. నీకు ఎవర్రా పని మనిషి? ఎవర్రా పని మనిషి? నేను దానికి తల్లిని రా. 9 మాసాలు మోసి కన్ను నోర్బాయ్ అత్తమని ఆగుతున్నా, అల్లుని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోపోతే తాట తీస్తా.
అత్త కుక్కను కొట్టినట్టు కొట్టింది. ఈ విషయం వెళ్తే నా పరువు మొత్తం పోద్ది. ఓ పని చేద్దాం, వాడిని కూడా కొట్టించాను అనుకో, ఈక్వల్ అయిపోద్ది, వేరే లెవెల్ అనమాట. ఏంది మీ ఇంటికి మీ అత్త వచ్చిందా? వచ్చింది. నీకు విషయం తెలుసా? ఫస్ట్ అది మా ఇంటికే వచ్చింది. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నా. నేను పోనంది, కుక్కను కొట్టినట్టు కొట్టినా, కలిపేసిన. అప్పుడు కూడా వెళ్ళా ఆఖరికి. అప్పుడు వాళ్ళ కూతుర్ని అనిపించా. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నీకంటే ఆ ఛాన్స్ లేదు కదరా, నువ్వు చేతగానోడు కదా, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేవు. గుర్తు పెట్టుకో. ఏంటి ఇక్కడ గుడుకుడే, ఇక్కడ గుడుకుడే. అత్త ఇట్రా. ఏం అల్లుడు? బాగున్నావా? బాగున్నా. 4 రోజులు ఉండకుండా వెళ్ళిపోవచ్చు కదా. నేను ఏడే ఉంటా, నా కూతురు దగ్గర ఉంటా, నేను బాను. ఏమండి చేత తిట్టించుకోవద్దు. అత్త తిట్టానని నాకు పరుపు అవద్దు, నీకు కూడా అల్లు తిట్టాను. ఏమైందండి? ఏం చేసావు? కొట్టా. ఎందుకు కొట్టావు? చదరా చదరా. చదరా. అవునా? ఒక్క నిమిషం. చదరా చదరా. అత్తతో కొట్టించుకోవాలి, సిగ్గులేదా? ఏం బతుకురా? వెళ్ళు. అత్త కాబట్టి నేను ఓడ్చుకుంటున్నా. లేకపోతే ఏం చేసేవాడురా? పోరా సుత్తా పో. అత్త వాయిస్తుంది, దాని అర్థమైంది. కూతుర్ని కూల్ చేస్తే అది ఆటోమేటిక్ కూల్ అయిపోద్ది. ఏమే ఇలారా, ఏమండి ఇలారా. ఇలా వచ్చి చెప్పండి. అత్తయ్య ఇలారా. ఎందుకే అంత స్ట్రెయిన్ అవుతావు? ఇంట్లో పని ఏం చేయొద్దు. నా మాటని స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని ఉండు, మంచి హల్వా తీసుకొస్తా. ఈ రోజు అంతా మనకి దబిడి దిబిడే. ఓకే వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు వద్దండి. అలా ప్రేమగా చూసుకోవాలన్న మాట. అలా చేస్తే చాలా చాలా చాలా. ఏమంది? ఏమన్నది? నా కూతురు ఏమంది? ఈ రోజు వద్దండి. ఈ రోజు వద్దన్నది. మరి రోజు ఏం పీకేవరా? ఈ రోజు ఎలా ఇరుతున్నావు? కదరా, వద్దంది కదా కూతురు. వద్దంటే మరి ఎవరు వస్తారు? మా కూతురికి ఇష్టాలు ఉండవారా? ఆడపిల్లకి ఇష్టాలు ఉండవారా? ఏమే? ఏమండి నా మాటిని కూల్ చేయాలంటే మల్లెపూలు పెట్టుకొని రమ్మను, ఆటోమేటిక్ కూల్ అయిపోద్ది. నాకు చిన్న డౌట్ ఏట్రా. రమ్మన్నాను, కూతురు రమ్మన్నాను. ఎవరురా నువ్వు? ఏమే? ఏమండి ఏట్రా. ఏంటండి? ఇల్లు పూలు పెట్టుకొని తొందరగా రా. ఏమండి నేను షూటింగ్కి వెళ్ళి అలసిపోయా అండి. నేను అలసిపోవద్దా? నేను అలసిపోవద్దా? అలిసిపోతావా? ఏడలిసిపోతా సదరా, ఏడలిసిపోతావా సదరా? ఇట్లా రేయ్, ఇట్లా. ఏమంది నా కూతురు? ఏమంది? అలసిపోయి వచ్చాను. షూటింగ్కి వెళ్ళి అలసిపోయి వచ్చింది కదా. ఏరా అలసిపోయి వచ్చింది నా కూతురు వదిలిపెట్టారా మీరు? ఏడ దొరికారా మీరు నాకు? నువ్వు మనిషివా మృగానివా? అలా ఇలా చేస్తావరా? భార్య అంటే ఎవరు? ఒక అబల, ఒక తబలా. నువ్వే కదరా ఫస్ట్ మొదలు పెట్టింది ఇది. పిచ్చి పిచ్చేసాలైతే ఇద్దరికి పోని. దీంటి నన్ను కొడతావా? వాడిని జాగ్రత్తగా ఉండరా, ఎక్కువ మాట్లాడు వాకు. కృష్ణ భగవాన్ గారు ఎంజాయ్ చేశారా ఈ స్కిట్ ని? ఇమాన్యుల్ సార్ చాలా ఎంజాయ్ చేసాం. బాగుంది, మీ ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. బాగా చేశారు, మంచి పెర్ఫార్మెన్స్. అందరు చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైన్ చేశారు. ఖుష్బు గారు. ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ నిజంగానే ఈ రోజు స్కిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. టోటల్ గా ఒక ఎంటర్టైన్మెంట్ గా ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ.